హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మీరు మీ మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఈ కొత్త ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. ఈ ఆప్షన్ ఎందుకు, ఈ ఆప్షన్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. అదేవిధంగా చాలామంది కామెంట్లు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి రిజిస్ట్రేషన్కి సంబంధించి మేము మొబైల్లో చేసుకునేటప్పుడు వర్క్ కావట్లేదు, సో ఇప్పుడు మేము ఏ విధంగా చేయాలి అనేది చాలామంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. ఓవరాల్గా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి గడువు ఎప్పటి వరకు ఉంది, సెల్ఫ్ రిజిస్టర్ చేసుకోవడానికి గడువు ఎప్పటి వరకు ఉంది అనే విషయాన్ని అయితే నేను మీకు ముందుగా తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 20వ తేదీ వరకు మీరు మొబైల్లో లేదా గ్రామ్ బోర్డ్ సచివాలయంకి వెళ్ళి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అయ్యే ఆప్షన్ అయితే ఉందండి. సో 20వ తేదీ వరకు గడువు అయితే ఉంది. సో ఈ లోపలే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. సో అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా ఈ నెల 20వ తేదీ వరకే చేయడం జరుగుతుందండి. గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసినప్పుడు ఎవరైతే ఇంట్రెస్టెడ్ అని పేర్లు ఇచ్చి ఉంటారో సో వారికి సంబంధించి పేర్లు అనేవి రావడం జరిగిందండి. ఆ పేర్ల ద్వారా ప్రస్తుతం కౌన్సిలం సర్వే కింద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే గ్రామ్ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే చేయడం జరుగుతుందండి. ఈ కౌన్సిలం సర్వే కింద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా సెప్టెంబర్ 20వ తేదీ వరకే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ లోపలే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా పూర్తి చేసుకోండి. అదేవిధంగా ఎవరైనా సరే ఇంకా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే సో ఈ నెల 20వ తేదీ లోపలే రిజిస్టర్ అవ్వండి, తర్వాత మీకు అవకాశం అయితే ఉండదు. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కౌన్సిలం రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ కొత్త అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కౌన్సిలం రిజిస్ట్రేషన్ నందు కొత్తగా మీరు ప్రస్తుతం పని చేస్తున్నారా అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరిగిందండి. ఈ ఆప్షన్ ఎవరికి ఉపయోగపడుతుంది అనేటువంటి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే మీరు పని చేస్తున్నారా అనే ఆప్షన్ ఎవరికి ఉపయోగపడుతుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో మీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా కంపెనీలో కానీ లేదా ఎక్కడైనా సరే మీరు జాబ్స్ అనేవి చేస్తూ ఉంటే సో వారు కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అనేది ఈ ఆప్షన్ అయితే రావడం జరిగిందండి. సో మీరు పని చేస్తున్నప్పటికీ సరే మీరు రిజిస్టర్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంది. సో ఇంతవరకు అయితే ఈ ఆప్షన్ అయితే లేదండి. సో చాలా మందిలో చాలా డౌట్స్ కూడా ఉన్నాయి, చాలా మంది కామెంట్ కూడా చేశారు. సో ఏంటంటే మేము ఆల్రెడీ జాబ్ అనేది చేస్తూ ఉన్నాము, సో ఇప్పుడు మేము జాబ్ చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు మేము వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్ట్రేషన్కి అవకాశం లేదా అనేది చాలామంది అడగడం జరిగిందండి. సో వాళ్ళకైతే ఇది ఒక మంచి అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు. సో ఏంటంటే మీరు వర్క్ చేస్తున్నప్పటికీ సరే, ఏ వర్క్ చేస్తున్నప్పటికీ సరే సో ఇప్పుడు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సో ఓకేనా. సో ఇప్పుడు మీరు రిజిస్టర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న వారు తమ హోదా, పనిచేస్తున్న కంపెనీ, పనిచేస్తున్న ప్రదేశం, సో మీరు పనిచేస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో సో ఆ వివరాలన్నీ తప్పనిసరిగా సబ్మిట్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చండి. సో ఈ విధంగా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మీరు ఒకవేళ ఇప్పుడు ఈ కౌన్సిలం సర్వేకి సంబంధించి కొత్తగా రిజిస్టర్ అవ్వాలి అని ఒకసారి కనుక వెబ్సైట్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఎస్ అనే దాన్ని కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారండి. సో ఇక్కడైతే మీరు ఏం పని చేస్తున్నారు, ఏ కంపెనీలో పని చేస్తున్నారు, అదేవిధంగా ఎక్కడ పని చేస్తున్నారు, ఏ ప్లేస్లో పని చేస్తున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే అడుగుతుంది. సో మీరు కనుక మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఇవన్నీ ప్రభుత్వానికి అయితే చేరుతాయండి. సో మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నప్పటికీ. సో ఓకేనా. సో ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఒక రకంగా ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అండి, మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది కామెంట్లు అడుగుతున్నారండి. సో ఏంటంటే ఇప్పుడు మేము వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి సెల్ఫ్ రిజిస్టర్ అవ్వాలి అంటే మొబైల్లో వర్క్ కావట్లేదు, మరి మేము ఏ విధంగా చేయాలి అనేది అడుగుతున్నారండి. అవునండి, మొబైల్లో వర్క్ కావట్లేదు, సో మీరు మొబైల్ అయితే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. సో మరి ఎలా చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో మీరు ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో అయితే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో లేదా మీ గ్రామ్ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు.
సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చండి. మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి. చాలా సింపుల్గా అయితే ఉంటుందండి. సో చాలా భద్రంగా అయితే కూడా ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ముందుగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండే మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది కాబట్టి ఓటీపీ ద్వారా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి సో మీ యొక్క జీమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏం చదివారు అనేటువంటి డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. చదివిన సంవత్సరం అంటే మీరు ఏ సంవత్సరం చదువుని కంప్లీట్ చేశారు, మీరు పాస్ అయినటువంటి సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరానికి సంబంధించి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కాలేజీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేవి కూడా అడగడం జరుగుతుంది. కాలేజీకి సంబంధించి ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవి కూడా మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు తెలిసిన భాషలు ఎన్ని అని కూడా అడుగుతారండి. సో మీకు తెలిసిన భాష అనేవి కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు తెలుగు వచ్చినట్లయితే తెలుగు, లేదా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, లేదా ఇతర భాషలు అయితే ఇతర భాషలు మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మార్కులు వివరాలు సో మీ యొక్క మార్కుల లిస్ట్ అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. 10th, ఇంటర్, ఐఐటి, డిప్లొమా, పిహెచ్సి సో ఈ విధంగా మీరు ఏదైతే కోర్స్ చేసి ఉంటారో ఆ కోర్సుకి సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ యొక్క ఫోటో కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీరు మొబైల్లో అప్లై చేసుకోవాలన్నా సరే ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. సో ఇవన్నీ అయితే అడుగుతారు, ఇవన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళినా సరే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని మీరు కౌన్సిలర్ సర్వేకి రిజిస్టర్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, ఈ విధంగా మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చండి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి. సో ఇదంతా రిజిస్టర్ అయిన తర్వాత ప్రభుత్వం ఏమైనా సరే ఉద్యోగ అవకాశాలు కనుక కల్పించినట్లయితే సో మీరు మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారు, లేదా జీమెయిల్ ఐడి అయితే ఇచ్చి ఉంటారు. సో దానికి సంబంధించి మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది, మీకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ అవకాశాలు కనుక కల్పించినట్లయితే మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది, అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో ఓకేనా. సో ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. కొత్త ఆప్షన్ ఎనేబుల్ అయింది. సో దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని డైలీ ఫాలో చేయండి. ఎన్ని వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.